15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మకూరు అడవుల నుండి కృష్ణానది నీటిలో 2 కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ తెలంగాణలోకి ప్రవేశించిన పులి కోసం 2 రాష్ట్రాల అటవీ అధికారులు అన్వేషించడం జరిగింది. నార్కల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర అమరాబాద్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో పెద్ద పులి ప్రవేశించింది. కృష్ణానది పరిసర అటవీ ప్రాంతంలోని సమీప గ్రామంలోని పంట పొలాలలో పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. పులి సంచారం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు భాగంగా సోమశిల అమరగిరి గ్రామాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ అధికారులు బోటు ద్వారా కృష్ణానది పరిధిలో గస్తీ నిర్వహించి పెద్ద పులి అడుగుజాడల కోసం విస్తృతంగా అన్వేషణ చేపట్టారు. పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళొద్దని, ఏమైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇక్కడ పెద్ద పులి తిరుగుతుందని సమాచారం వచ్చింది. పెద్ద పులిగా మేము నిర్ధారించినాం కాబట్టి ఎవరు కూడా అడవిలో రాత్రిపూట వెళ్ళొద్దు, మరియు ఉచ్చులు కానీ కరెంటు కానీ వేయవద్దు. ఏమైనా పెద్ద పులి జాడలు కానీ ఏమైనా ఆచూలు కనిపిస్తే అటవీ శాఖకి తెలుపగలరు. ఇట్లు మీ రేంజ్ ఆఫీసర్ కొల్లాపూర్. హెచ్చరిక. అమరగిరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇక్కడ పెద్ద పులి తిరుగుతుందని సమాచారం వచ్చింది, కావున అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ రాత్రి వేళల్లో అడవిలో ఎవరు ఉండవద్దు. ఒకవేళ మీ పంట పొలాల్లో కరెంటు కానీ ఉచ్చులు కానీ వేసినచో వాళ్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడను. కావున అందరూ అప్రమత్తంగా ఉండండి. ఏదైనా పులి జాడలు కానీ పాదముద్రలు కానీ ఏమైనా ఉంటే మా అటవీ శాఖకి చెప్పగలరు. ఇట్లు కొల్లాపూర్ రేంజ్ ఆఫీస్, అచ్చంపేట్ డివిజన్. మేము సీసీ కెమెరాల ద్వారా మాకు తెలుస్తున్నది. మళ్ళీ సేమ్ వచ్చిన ఏరియాకే వెళ్ళిపోయి ఉంటుంది. అందుకొరకు డైరెక్షన్లో ఉన్నాం. కాకపోతే ప్రజల నుంచి అన్ని ఉచ్చులు కానీ కరెంటు లైన్లు కానీ పెడుతుంటారు. చిలకలు పొడితే అవి పెట్టకూడదని మేము ప్రతిరోజు అవగాహన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ప్రజలకు. ఎందుకైనా మంచిది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కొక్కరు అడవిలోకి వెళ్ళకూడదని మేము తగిన చర్యలు చెప్పడం జరిగింది. నా పేరు ఎన్ కాశన్న, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కొల్లాపూర్ రేంజ్. 10 రోజుల నుంచి ఒక పెద్ద పులి వచ్చినది. అది మా ప్రజల సమాచారం కొరకు మేము వెళ్ళి చూసినాం. అది ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణకు వచ్చిందని తెలిసి మేము పోయి అది చిలకల పూర్తి కూడా జాడలు ఉన్నాయి. చిలకలలో కూడా చిలకల వాళ్ళు మాకు సమాచారించి వెళ్ళి చూడగా అది యాక్చువల్గా పెద్ద పులి అని మేము కూడా దానికి ఏమి హాని తలపెట్టకూడదని మేము కూడా అడవిలో సీసీ కెమెరాలు, కృష్ణా పొట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాము. మరి ఆంధ్ర నుంచి వాళ్ళు కూడా మాకు కన్సల్ట్ అయ్యి వచ్చి అందరం బోట్లో తిరిగి అక్కడ ఇక్కడ పిల్ల బాటలు కానీ ఉంటే జాడల కొరకు దాన్ని పర్యవేక్షణలో చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ప్రజల నుంచి ఏమన్నా హాని తలపెట్టకుండా చూడగలరని మేము ప్రతి విలేజ్లో అవేర్నెస్ చేసి చెప్తున్నాము. దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఇంకా మీకు గత 2 రోజుల నుంచి దాని పర్యవేక్షణలోనే తిరిగి చూస్తున్నాము.